ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీళ్ళేంటి ఎక్కడేదో మంతనాలు చేస్తున్న రూమ్లోకి వెళ్లకుండా హాయిగా రూమ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా. నోరు మూసుకుంటావా? వచ్చిన వెయిట్రెస్ పార్దో దగ్గరికి వెళ్ళి పార్సిల్ ఇచ్చేయమని అంది. తను అవ్వచ్చు, లేదా తను ఎక్కడో ఉండి చూస్తూ వెయిట్రెస్ ని పంపించి ఉండొచ్చు. వీళ్ళిక్కడికొచ్చి మంతనాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ వెపన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు. డౌట్ లేదు. రోజా, వెయిట్రెస్సో కాదో తెలుసుకోవాలంటే వెపన్ హ్యాండ్ ఓవర్ చేసిన డేట్స్ తెలుసుకోవాలి. ఆ డేట్లో ఎవరెవరు ఆ టైంలో డ్యూటీలో ఉన్నారో తెలుసుకుంటే ఆ వెపన్ తీసుకున్న వెయిట్రెస్ని మనం కనిపెట్టొచ్చు. ఒకసారి యుగంధర్ గారికి కాల్ చేసి వివరాలు అడుగుతాను. మీ ఫోన్ ఇవ్వండి. చెప్పమ్మా. సార్, మేము రిసార్ట్లో ఉన్నాము. ఆ వెపన్ వెయిట్రెస్ కి హ్యాండ్ ఓవర్ చేసిన ఆ డేట్ ఏమైనా చెప్పగలరా? సారంగపాణి సార్ని షూట్ చేయడానికి సరిగ్గా ఒకరోజు ముందమ్మా. సరే సార్, థ్యాంక్ యూ. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు. ఓకే అమ్మా. ఏమంటున్నారు రోజా? నాన్నని షూట్ చేసిన దానికన్నా ఒక రోజు ముందు అంటున్నారు. రిసార్ట్ దాకా వచ్చారంటే వీళ్ళు నన్ను పట్టుకుంటారు. మిమ్మల్ని పట్టుకోవడం ఏంటి? ఏం లేదు, అంటే మనల్ని చూస్తారేమో కనిపెడతారేమో అంటున్నాను. మనము అనలేదు, కనిపెట్టడం అనలేదు. కుచ్ కుచ్ హోతా హై. ఏం లేదు కానీ నువ్వు నోరు మూసుకో. అంతేనంటారా? సో ఆ డేట్లో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో తెలుసుకొని అందులో మాస్క్ ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. అవును రోజా. బాలుగారు, ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుందంటారా? ఇప్పటిదాకా ఆ ఫుటేజ్ స్టోరింగ్లో ఉంటుందనుకోవట్లేదు రోజా. ఆ ఫుటేజ్ ఉంటే యుగంధర్ గారు ఎప్పుడూ చూసేవారు కదా. అవును, ఇది కూడా నిజమే. బాలుగారు, పదండి వెళ్ళి రిసెప్షన్లో అడుగుదాం. పద. బాలు వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మేనేజర్ని కలవాలి, పిలుస్తారా? 1 minute సార్. సార్, కస్టమర్ మిమ్మల్ని కలవాలంటున్నారు. వస్తున్నారా? అలాగే సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, సార్ వస్తున్నారు. మేడం, వీళ్ళు హనీమూన్ కోసం వచ్చారు. మనం వాళ్ళని సీక్రెట్గా ఫాలో చేయడం ఏంటి? వాళ్ళని చూసి మనం దాక్కోవడం ఏంటి? నన్నేం అడగద్దున్నవే, చెప్పింది చేయంతే. నాకేదో తేడా కొడుతుంది. వీళ్ళు ఎందుకు వచ్చారు? నిత్య ఎందుకు టెన్షన్ పడుతుంది? తెలుసుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది కదా. ఎస్, చెప్పండి. ఈయనే మా మేనేజర్. హాయ్ సార్, ఐఎమ్ బాలు. చెప్పండి సార్. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది.
అందులో ఒక వెయిట్రెస్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. మీ దగ్గర రికార్డ్స్ ప్రకారం ఆ వెయిట్రెస్ లిస్ట్ తీసి ఆ రోజు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు డ్యూటీలో ఉన్నారనేది మాకు కొంచెం డీటెయిల్స్ కావాలి సార్. చెప్పగలరా? ఎందుకు సార్? కొంచెం పని ఉంది, చిన్న ఎంక్వైరీ. మీరు పోలీసా? పోలీసులు అంటున్నాడు. పోలీస్ అన్నాడు కదా. అవునవును. అంటే వీళ్ళేదో గట్టిగానే ఎంక్వైరీ చేస్తున్నారన్నమాట. చేస్తే చేయనండి మేడం, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అయ్యో. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మేనేజర్ గారు, సింపుల్. మా కజిన్ ఆ రోజు వచ్చి ఇక్కడే ఒకరికి ఒక పార్సల్ ఇవ్వాల్సి ఉంది. తనకేదో అర్జెంట్ పనుండి ఒక వెయిట్రెస్కి ఆ పార్సల్ ఇచ్చి ఎవరికి ఇవ్వాలో, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో చెప్పి ఇచ్చేసి వెళ్లారు. ఓకే, అయితే ఆ వెయిట్రెస్కి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని చిన్న గిఫ్ట్ ఒకటి మాకిచ్చి పంపించారు. అవును సార్. ఆ వెయిట్రెస్ ఎవరో తెలుసుకొని స్వయంగా గిఫ్ట్ ఇద్దామని వచ్చాము. అంతే, ఇంకేం లేదు. భలే మేనేజ్ చేసావు రోజా. ఓకే మేడం, మీరు చెప్పిన డేట్లో చెక్ చేసి డ్యూటీలో ఉన్న వాళ్ళని పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మై ప్లెజర్ మేడం. మీరు మీ రూమ్కి వెళ్ళండి, నేను పంపిస్తాను. శైలజకు ఒకసారి కాల్ చేయి. ఓకే సార్. రమ్మని చెప్పు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఇందాక వాళ్ళిద్దరు ఏం అడుగుతున్నారు? ఎందుకు మేడం, వాళ్ళు మీకు తెలుసా? కాదు, వాళ్ళు తెలీదు. ఇక్కడ పనిచేస్తున్న వెయిటర్స్ గురించి అడిగారు కదా. మీకెలా తెలుసు? విన్నారా? ఊహించాను. ఏంటి మేడం, వాళ్ళేదో అడుగుతున్నారు, మీరేదో అడుగుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వు, నన్ను క్వశ్చన్ చేయకు. అర్థమైందా? గెస్ట్లతో ఇలాగే మాట్లాడతారా? సారీ మేడం. ఇంత దాకా వీళ్ళు ఎలా రీచ్ అయ్యారో, ఎలా రీచ్ అవ్వగలిగారు? మేడం, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళేం అడుగుతున్నారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అసలు టాపిక్ ఏంటి, ప్రాబ్లం ఏంటి మేడం? నోరు మూసుకొని కళ్ళు తెరిచి చూస్తూ ఉండు, అంతే. నేను నీకు గోల్డ్ ఇచ్చాను, నేను చెప్పింది మాత్రమే చెయ్యి, నన్ను ఏమీ అడగద్దు. అర్థమైందా? ఏదో ఉంది, నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. బాలు రోజాలు ఎంక్వైరీ చేస్తున్నారు, నిత్య టెన్షన్ పడుతుంది. ఈ టెన్షన్కి కారణం నాకు తెలిస్తే నా స్వామి రంగా డబ్బులు ఎలా లాగాలో అలా లాగుతాను. స్వామీజీ చెప్పినట్టు బోనస్గా నిత్యతో సౌఖ్యం కూడా దొరకచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? సుఖము సౌఖ్యము. వాట్? ఏం లేదు మేడం, ఏం లేదు. సరే పద. స్వామి, అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది. మీరు సూపర్ స్వామి, మీరు నా దేవుడు.
ఎన్నడూ లేంది వీడి మొహం వెలిగిపోతుందేంటి? దుర్మార్గులు ఆనందంగా ఉన్నారంటే ఎవరికో కీడు జరిగినట్టే. వీడి మనసులో ఏముంది? అమ్మాజీ, చూడండి లాయర్ గారు ఎంత ఆనందంలో తేలిపోతున్నారో. ఏం చేస్తున్నాడో ఏంటో.